సమయానికి మా అమ్మాయికి ఆశ్రయం కల్పించి పెళ్లి జరిపించారు. మీరు చేసిన మేలుకే మేమెప్పుడూ రుణపడి ఉంటాం. జగ్గు అన్నయ్య నిన్న మా ఇంటికి వెళ్ళి మా బాబాయిని దబాయించి మా అమ్మగారిని తీసుకొచ్చిన దేవుడమ్మా. భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళని ఏదో రూపంలో వచ్చి సాయం చేస్తాడు. రావోయ్ దేవుడా, వచ్చి ప్రసాదం తీసుకో. ఈ దేవాలయ ధర్మకర్తకి నేను ప్రసాదం తీసుకోవడం ఇష్టం లేదు. దేవుడు ముందు అందరూ ఒక్కటే. పూజలు ప్రసాదాలు భక్తుల కోసమే. విన్నావుగా, రా వచ్చి ప్రసాదం తీసుకో. ప్రసాదం ప్రభావతి, జగ్గు పట్ల నువ్వు అంత కఠినంగా ఎందుకుంటున్నావో నాకు తెలియడం లేదు. అతను పెరిగిన వాతావరణం బాగుంటే రౌడీ అయ్యేవాడు కాడు, మనం వెంటబడాల్సిన అల్లుడు అయ్యేవాడు. ఇంకా అతని మీద పంతం పట్టుదల ఎందుకు అని. ఇది చూడండి, జగ్గుకి బెయిల్ ఇప్పించమని ఎస్పీ గోపీనాథ్ గారికి నేను రాసిన లెటర్. నేను ఏర్పాటు చేసిన హైకోర్టు లాయర్ జగ్గు తరపున ఈ కేసు వాదించి గెలిపించిన తీర్పిది. జగ్గు మంచితనం మీకు తెలుసు, మనసు గెలుచుకున్నవాడిగా లావణ్యకు తెలుసు. కానీ ఈ ఇంటికి అల్లుడయ్యే అర్హత అతనికే ఉన్నదని, అది ఈ ప్రపంచానికి తెలియపరచాలన్నదే నా తాపత్రయం అండి. నిమ్మ తోటల్లో దానిమ్మ పళ్ళు ఎట్ట వచ్చాయమ్మ, చెట్టు పుట్టల్లో ఈ పట్టు తేనె ఎట్ట పట్టిందమ్మ. పండు పండు అందివ్వనా, బొట్టు బొట్టు తేనె పిండివ్వనా అమ్మాడి. నిమ్మ తోటల్లో దానిమ్మ పళ్ళు ఎట్ట వచ్చాయమ్మ, చెట్టు పుట్టల్లో ఈ పట్టు తేనె ఎట్ట పట్టిందమ్మ. రేకుల కుచ్చిళ్ళ మడుపు దాచాను మీ కంది, పూత నేర్చిన అమ్మాయి నడుము సన్నాయి పాడింది. రేకు రేకులో నీ తేనె ముద్దు ఇచ్చేసుకోమంది, సోకు సోకులో అబ్బాయి పేరు వచ్చేసుకోమంది. ఇచ్చినవన్నీ మచ్చులేనులే, నే తెచ్చినదంతా ఇస్తాలే. ముచ్చటలన్నీ ముందే తీర్చితే ఆ విచ్చుని రే పండేనా. పండేవన్నీ ఇచ్చే కొద్దీ పిచ్చి రెచ్చి కసి కసి రుసి రుసి. నిమ్మ తోట దానిమ్మ పళ్ళు ఎట్ట వచ్చాయమ్మ, చెట్టు పుట్టల్లో ఈ పట్టు తేనె ఎట్ట పట్టిందమ్మా. ఆటుపోటులో గోదారిలాగా సుళ్ళేసుకోవాలా, ఘాటు ఘాటుగా ఓటేసి గట్టు ఎక్కించరావాలా. మావి కొమ్మలు ఓ జంట పళ్ళు ముంతంత కావాలా,
పాల పూతలు ఆ తీపి అంత నా సొంతం అవ్వాలా ఇంత అంతని వంతులాడకు ఈ గంటకు తగ్గ బొంతేలే పక్కకు వచ్చి పంతలాడకు ఇక రాత్రి కంట బంతటే అన్నీ నీకు అందేదాకా కంగారేనా సరాసరి హరి హరి నిమ్మ తోటల్లో దానిమ్మ పళ్ళు ఎట్టా వచ్చాయమ్మ చెట్టు పుట్టల్లో ఈ పట్టు తేనె ఎట్టా పట్టిందమ్మ పండు పండు పండివ్వన బొట్టు బొట్టు తేనె పిండివ్వన అమ్మడి నిమ్మ తోటల్లో దానిమ్మ పళ్ళు ఎట్టా వచ్చాయమ్మ చెట్టు పుట్టల్లో ఈ పట్టు తేనె ఎట్టా పట్టిందమ్మా పరిస్థితులు అనుకూలిస్తున్నాయి కనుక లావణ్యని ప్రేమించి పెళ్లి చేసేసుకోవయ్యా